రాజకీయాల్లో హామీలివ్వడం సహజం. కానీ ఇచ్చిన మాటను ఆచరణలో చూపి సామాజిక మార్పుకు నాంది పలికారు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి. అణగారిన వర్గాల పట్ల తనకున్న చిత్తశుద్ధిని కేవలం మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ ఒక ట్రాన్స్జెండర్కు తన సొంత కార్యాలయంలోనే కీలక బాధ్యతలప్పగించారు. నా పేరు వర్షిణి అలియాస్ జీవన్ కుమార్. అయితే నేను ఇట్లాగా డిగ్రీ చదువుకోవడం కంప్లీట్ చేసిన తర్వాత ఒక జాబ్ కోసం చాలా ట్రై చేశాను. తర్వాత ఆఫీస్లో జాబ్ ఉందని చెప్పి నాకు తెలియజేయటం, కమ్యూనిటీ ద్వారా పెద్ద తెలియజేయటం. తర్వాత నేను వచ్చేసి ఆఫీస్లో నిజంగానే ఉందా అని చెప్పి ఆఫీస్ వాడిని కనుక్కోవటం. తర్వాత ఎమ్మెల్యే గల్లా మాధవి గారు నాకు నిజంగానే అవకాశం ఉంది అని చెప్పి స్వయంగా మేడం గారు వాళ్ళ ఇంటికి పిలవటం, స్వయంగా మేడం గారు మాట్లాడటం. గతంలో ట్రాన్స్జెండర్ నాయకురాలు శివమ్మను మరియు వారి కమ్యూనిటీ సభ్యులను ఎమ్మెల్యే గల్లా మాధవి స్వయంగా తన కార్యాలయానికి పిలిపించుకున్నారు. ఆ సమయంలో వారి జీవన పరిస్థితులు, ఎదుర్కొంటున్న సామాజిక ఇబ్బందులను అడిగి తెలుసుకున్న ఆమె చదువుకున్న ట్రాన్స్జెండర్లకు తన కార్యాలయంలోనే ఉద్యోగ అవకాశం కల్పిస్తానని భరోసా ఇచ్చారు. ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం డిగ్రీ పూర్తి చేసి 2 ఏళ్లుగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వర్షిణి అలియాస్ జీవన్ కుమార్ ప్రతిభను ఎమ్మెల్యే గుర్తించారు. ఏప్రిల్ 6న వర్షిణిని పిలిపించి ఆమెకు అపాయింట్మెంట్ ఆర్డర్ అందజేసి తన పర్సనల్ సెక్రటరీగా నియమించుకున్నారు. ఒక ఎమ్మెల్యే తన వ్యక్తిగత వ్యవహారాలను పర్యవేక్షించే కీలక పదవిలో ట్రాన్స్జెండర్ను నియమించడం ద్వారా సామాజిక సమానత్వానికి కొత్త నిర్వచనం చెప్పారు. ఏప్రిల్ 6వ తారీఖు నాకు అపాయింట్మెంట్ ఇవ్వటం, నన్ను జాబ్లో జాయిన్ చేసుకోవడం, మేడం గారి పర్సనల్ సెక్రటరీ అండ్ పిఏగా నన్ను జాయిన్ చేసుకోవడం, నాకు ఉద్యోగ అవకాశాన్ని కల్పించి ఈ పార్టీ ఆఫీస్లో తెలుగుదేశం పశ్చిమ నియోజకవర్గంలో నాకు ఒక అవకాశాన్ని ఇచ్చి మేడం గారి పిఏగా నాకు ఉద్యోగం ఉంటుంది. చాలా గర్వకారణంగా అండ్ సంతోషంగా నేను నా స్వయంగా తీసుకున్న ఒక నిర్ణయం వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. మార్పు మన నుండే మొదలవ్వాలి అని నిరూపించిన గల్లా మాధవి ఒక ట్రాన్స్జెండర్ను అత్యున్నత స్థాయిలో తన వ్యక్తిగత సహాయకురాలిగా నియమించుకోవడం ద్వారా వివక్ష లేని సమాజం దిశగా గట్టి సందేశాన్ని పంపారు. రాజకీయాల్లో మానవీయ కోణాన్ని చాటుకున్న ఆమెపై ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.